హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియో అయితే నిన్న షేర్ చేద్దాం అనుకున్నాను. కొంచెం నిన్న వేరే పనులు ఉండడం వల్ల అయితే షేర్ చేయలేకపోయాను. ఇది సండే నా చిన్నప్పటి ఫ్రెండ్ వాళ్ళ డాటర్ హాఫ్ శారీ ఫంక్షన్కి వెళ్ళాను కదా, అదనమాట. అండ్ మేమందరం రెడీ అయిపోయి కిందకు వచ్చేసరికి మాకు మందిరం దగ్గర అయితే పారాయణ జరుగుతుంది. యాక్చువల్లీ ఈరోజు మాకు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కూడా ఉంది అన్నమాట. మా అక్క వాళ్ళకు కూడా ఒక ఫంక్షన్ ఉంది. కానీ నేనైతే సరే ఫ్రెండ్ని కలిసి చాలా ఇయర్స్ అయిపోయింది కదా అని చెప్పేసి నేనైతే ఫ్రెండ్తో వెళ్ళాను ఫంక్షన్కి అయితే. అండ్ అమ్మ అక్క అన్నయ్య వాళ్ళైతే మా ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళారు. ఇది మన పారాయణ అయితే ఉగాది నుంచి స్టార్ట్ అయింది, 9 రోజులు కూడా జరుగుతుందన్నమాట. డైలీ మార్నింగ్ అవుతుంది. అండ్ తర్వాత అయితే నేనైతే ఫంక్షన్ హాల్కి వచ్చేసాను. ఇది మన వైజాగ్లోని దువ్వాడ రైల్వే స్టేషన్ రోడ్లో యూ కన్వెన్షన్ హాల్ అని చెప్పేసి ఇది ఫంక్షన్ హాల్ అనమాట. ఫుల్ ఏసీ, చాలా బాగుంది. అంత ఎండలో వచ్చాక లోపల ఎంటర్ అయ్యేసరికి ఈ డెకరేషన్ చూస్తే చాలా ప్లెజెంట్గా అనిపించింది. రియల్ ఫ్లవర్స్తో చాలా కూల్గా అనిపించింది. అసలు డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హెవీగా లేదు, అలాగని సింపుల్గా కూడా లేదు, చాలా డీసెంట్ లుక్ ఇచ్చింది. అలానే ఈ ఫంక్షన్ హాల్లో కూడా ఈ వాల్స్ అన్నీ కూడా, ఈ పెయింట్లు అవి కూడా చాలా బాగున్నాయి. ఇక ఆంటీ అయితే నా ఫ్రెండ్ వాళ్ళ మదర్. నేను స్కూల్ ఏజ్ నుంచి కూడా ఆంటీకి బాగా తెలుసు. మధ్యలో నెంబర్స్ మిస్ అయ్యి ఫోన్ పోవడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చినా కానీ మేము కాంటాక్ట్లో అయితే ఉన్నాము. అండ్ ఆంటీ అయితే అదే అంటున్నారు, నువ్వు చిన్నప్పటి నుంచి అలానే ఉన్నావు అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. అంటే నేనైతే ఎక్కడుంటే అక్కడ పంచులు వేస్తూ కామెడీ చేసేదాన్ని. అండ్ ఇప్పటికీ అలానే ఉంటాను. చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుందని అంటారు అందరూ కూడా నా ఫ్రెండ్స్ అయితే. సో ఆంటీ అదే చెప్తున్నారు. అండ్ తినైతే నా స్కూల్ ఫ్రెండ్ అనమాట. అండ్ తిను జ్యోత్స్న అని చెప్పేసి నా ఇంటర్ కాలేజ్ ఫ్రెండ్. తనైతే టెక్కల్ నుంచి వచ్చింది. చాలా లాంగ్ అనమాట, మన వైజాగ్ నుంచి ఆల్మోస్ట్ 6-7 అవర్స్ జర్నీ పడుతుంది. అండ్ తినైతే ధన అని చెప్పేసి మన ఊరు నుంచి ఒక 2 అవర్స్ జర్నీ పడుతుంది, నర్సీపట్నం అని. అండ్ తినైతే వాళ్ళ అబ్బాయి అనమాట. ఏదేమైనా సరే ఒక ఫ్రెండ్ పిలిచింది అంటే మనమైతే చాలా లాంగ్ అయినా సరే వెళ్ళిపోతూ ఉంటాం కదా, అలానే మేము కూడా వచ్చేసాము. చాలా ఇయర్స్ తర్వాత కలిసాం కదా, హ్యాపీగా అనిపించింది. అలా కబుర్లు చెప్తూ ఉండగానే 1:30 అయిపోయింది. ఇంకా సరే లంచ్కి వెళ్దామని చెప్పేసి అయితే మేము వచ్చేసాము. భోజనాలు కూడా అదిరిపోయి, అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. స్వీట్ ఎలానో పెట్టారు, బట్ దాంతోపాటు మనకి గారె, మటన్ కూర, ప్రాన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అండ్ ఫ్రైడ్ ఎగ్ అనమాట. అండ్ వెజిటేరియన్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ ఇంకా మేమైతే అటు వెళ్ళలేదు. ఐటమ్స్ మాత్రం సింపుల్గా, టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. సో అలా కబుర్లు చెప్తూ అందరం అయితే లంచ్ కానిచ్చేసాము. తర్వాత ఇక్కడ గిఫ్ట్ ఇద్దామని చెప్పి వస్తే అంకుల్ అయితే చాలా సీరియస్గా అమౌంట్ కౌంట్ చేస్తున్నారు. షేర్ అడుగుదామని వెళ్ళాను, కానీ కొట్టేలా ఉన్నారని అనిపించి నేను ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇచ్చి నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ తీసుకుని వచ్చేసాను. బట్ వినాయకుడు అయితే మాత్రం చాలా బాగున్నారు కదా. డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు చాలా డీసెంట్గా అనిపిస్తుంది అనమాట. చూస్తే రియల్ ఫ్లవర్స్తో చాలా బాగా చేశారు. అండ్ అదిగో నా కోడలి పిల్ల. ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 అలా అయిపోతుందన్నమాట. ఇంకా అందుకని చెప్పి తనకి కూడా భోజనం పెట్టించేస్తున్నారు. అందరూ ఇంకా లంచ్ అయితే చేసేసి అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారనమాట.
తినైతే చిన్నదనమాట. ఇప్పుడు పెళ్లి కూతురికి చెల్లి అవుతుంది తినైతే. అండ్ అన్నయ్య, అంకుల్ అండ్ సాయి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట. తనే ఈ క్యాటరింగ్ అది కూడా చూసుకున్నాడంట. ఫుడ్ అయితే చాలా బాగుంది అసలు. అండ్ పెళ్లి కూతురు కూడా పాపం చాలా ఆకలి వేసేసిందనమాట. మార్నింగ్ నుంచి అలా ఫోటోలకి ఫోజులు అవి ఇచ్చి చాలా అలసిపోయింది. అండ్ ఫైనల్గా 2:33కి అయితే తనకి లంచ్ పెట్టారు. డెకరేషన్ అది కూడా చాలా నీట్గా అనిపించింది, చూస్తున్నారు కదా. అండ్ ఈ మధ్యలో అయితే ఇలా వచ్చారనమాట, మనకి ఇలా దిష్టి తీసి వేస్తారు, చాలా మంచిది అని చెప్పేసి అన్నారు. నేనైతే చూస్తున్నాను. ఫైనల్గా మేము తనతో కలిసి అలా ఏదో జస్ట్ షూట్ చేశాను. యాక్చువల్లీ మేము ఫొటోస్ తీసుకున్నప్పుడు స్టేజ్ మీదకి ఎక్కాం, కానీ నేను కెమెరా ఇవ్వటం అయితే మర్చిపోయాను అసలు. అందుకని అంత ఎక్కువగా మాదైతే వీడియోస్ లేవన్నమాట. అండ్ చాలా ఇయర్స్ తర్వాత కలిసాం కదా అని మేము కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాము. అండ్ వీళ్ళైతే బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత కాయిన్ ఇచ్చారు. ఆ కాయిన్ ఉంచుకుంటే చాలా మంచిది అన్నారు. అండ్ ఫైనల్గా అయితే మా ఫ్రెండ్స్ అనమాట. సో ఇలా జరిగింది నా ఫంక్షన్ అయితే. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.